చేస్తే ఎంతన్నా పెట్టుకోండి, నాకేంటి. కోర్స్ ఆ శాలరీ నేను ఎర్న్ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 15,00,000 అంటే 9 సంవత్సరాలు పట్టింది తెలియక. సో, మీరు ఫస్ట్‌లోనే 15,00,000, 13,00,000 కొడితే మరి నేను ఏడవాలి కదా మీ మీద. అరే! ఫస్ట్ టైమ్ కదా! ఏం ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఏదో సమ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాడు మొన్నే పాస్ ఔట్. ఎక్స్‌పీరియన్స్ లేదు, 14,00,000 కొట్టాడు. ఆ 14,00,000 కొట్టడానికి నాకు ఎంత టైం పట్టింది? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశాను? ఎంత టైం వేస్ట్ అయింది అన్న ఫీలింగ్ నాకుంటది. నాకే కాదు, ఎవరి ట్రైనర్‌కి ఉంటది. కానీ అవన్నీ మేము పట్టించుకోం. మీరెంత పెట్టుకున్నా నాకంత ఇష్టమే. ఇష్టం అది. రీజన్ ఏంటంటే, మీరు ట్రైనింగ్‌లో సక్సెస్ అయితే అది మీ సక్సెస్సే, నా సక్సెస్ కాబట్టి. మీరు 13,00,000 కొడితే, ఆ 13,00,000 కొట్టాడని చెప్పి మేము గొప్పగా ఫీల్ అయ్యి చెప్పుకుంటాం అందరికి. ఊరంతా చెప్పుకుంటాం చాటింపేసి. దండోరా. అది మా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ ప్రౌడ్‌గా ఫీల్ అవుతాం. అంతేగాని మీ మీద ఏడ్చి మాకేం ఉపయోగం? మీరు 12,00,000 కొడితే మాకెందుకు? 50,00,000 కొడితే మాకెందుకు? మా పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అయ్యారా లేదా? కొట్టారా లేదా? సో, మీ సక్సెస్సే మీ ఫ్యామిలీ సక్సెస్. సో, మీరెంత త్వరగా సక్సెస్ అయ్యారు అంటే, మీ ఫ్యామిలీ గూడా అంతే త్వరగా సక్సెస్ అవుతారు. ఏమీ లేదు, చూడండి, ఒక ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. 3 మెంబర్స్, మన హ్యాండ్స్ ఉన్నాయి. 4 వేళ్ళున్నాయి, 5 వేళ్ళున్నాయి మనకి. 5 వేళ్ళు ఒకలాగుంటాయా? ఎవరో ఒకళ్ళు డౌను, అప్. ఒక్కోళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉండి, మంచిగా సాలరీస్ చేసేవాళ్ళుంటారు. ఒక్కోళ్ళ దగ్గర గాలిగా తిరిగి ఇంట్లో కూర్చొని కామ్‌గా ఉండేవాళ్ళుంటారు. కాబట్టి మరి ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీ తమ్ముడినో, అన్నయ్యనో, లేకపోతే మీ సిస్టర్‌నో, మీ బ్రదర్‌నో, ఎవరో ఒకళ్ళకి మళ్ళా మోటివేట్ చేసి కోర్స్‌లో లాక్కొచ్చి సక్సెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే. జనరల్‌గా మనం సక్సెస్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్‌గా మనల్ని ఫాలో అవుతారు వాళ్ళు. అప్పటిదాకా మన వాల్యూ తెలీదు. "నువ్వు ఏడు ఫస్ట్, నువ్వు కొట్టు జాబు చూద్దాం" అని అంటారు ఫస్టు. తమ్ముడో, బ్రదరో, లేకపోతే అన్నయ్యో, సిస్టరో ఉంటే, "ముందు నువ్వేడు" అంటారు. మనం ఏమైనా చెప్తే ఫస్ట్ అంటే ఏంటి, సక్సెస్ రేస్‌లో లేనప్పుడు అందరికీ మనం చులకనే. ప్రతి ఒక్కళ్ళకి మనం చులకనే అవుతాం. సక్సెస్ రేస్‌లో లేనంత వరకు కూడా. సక్సెస్ రేస్‌లో లేనంత వరకు గూడా అందరికీ చులకనే మనం. ఈవెన్ వైఫ్ అయితే వైఫ్‌కి చులకనే, హస్బెండ్ అయితే హస్బెండ్‌కి చులకనే అవుతాం. అట్ ది సేమ్ టైమ్ పేరెంట్స్ అయితే పేరెంట్స్‌కి ఈడి వల్ల ఏమవుద్దంటారు పేరెంట్స్ డైరెక్ట్‌గా. లేపోతే చుట్టాలైతే ఇంకా మనల్ని కాకుల్ని పొడిచినట్టు పొడుస్తారు. "ఏరా ఏం జాబు? ఎంత సాలరీ?" అంటే తలదించుకొని పక్కెళ్ళిపోవటమే తప్ప ఇంక తలెత్తుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇంకేం మాట్లాడతాం? సక్సెస్ రేస్‌లో ఉన్నంత వరకు అందరికీ చులకనే మనం. ఒక్కసారి గనక ఆ రేస్‌లో నుంచి దాటి బయటకొచ్చి మనం జాబ్ కొట్టి చూపించామనుకోండి, అందరికీ మనం అంటే ఏంటో తెలిసిపోతది. సో, అప్పటిదాకా కింద నుంచి పై దాకా చూసేవాళ్ళు ఓన్లీ ఫేస్ మాత్రమే చూస్తారు. ఆహా! అంటే అప్పటిదాకా మనం వినంది అందరికీ వినపడుద్ది మన మాటన్నది. అంటే మన మాట వినాలంటే అవతలోడికి ఒక ఫీలింగ్ అనమాట. వీడెంత బాధపచ్చగాడని. అంటే ఏంటి? నువ్వు సక్సెస్‌లో లేవు కాబట్టి నీ వర్డ్స్ అన్నీ గూడా ఈవెన్ మంచి మాటలయినప్పటికీ నువ్వు చేస్తావని చెప్పి అవన్నీ లోక్కువే వాళ్ళకి. పిల్లోడు గదా అంటారు. వీడికేం తెలుసు? అదే వన్స్ నువ్వు సక్సెస్ రేట్‌లోకొచ్చావనుకో పిల్లోడనరు. పిల్లగాడు అనరింక మనల్ని. మన ఫేస్ ఇంక చూసి రైట్, రైట్, కరెక్టే, కరెక్టే, నువ్వు చెప్పేది కరెక్టే. రైట్, రైట్. మనం రాంగ్ చెప్పినా మనం చెప్పేది కరెక్టే. అది సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి. ఫెయిల్యూర్ అంటే ఇక్కడ ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేయట్లేదు. మనం రేస్‌లో లేనప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. అంటే మనం ఇంకా పూర్తిగా రంగంలో దిగలేనప్పుడు. ప్రస్తుతానికి మనందరి స్టేజ్ అదే. మనందరి స్టేజ్ ఏంటి? ఇంక పూర్తిగా రేస్‌లో దిగలేదు. నేర్చుకుంటున్నాం. లెర్నింగ్ ఎవరికైనా చెప్పినా ఇప్పుడు, నువ్వు కొట్టి చూడవయ్యా ఫస్ట్ నీకు కాన్ఫిడెన్స్ వచ్చిందిలే. కొట్టు ముందు తర్వాత చూద్దాం. కొట్టు ముందు తర్వాత చూద్దాం అంటారు. ఒక్కసారి గనుక మనం బరిలో దిగి 9,00,000, 10,00,000 ప్యాకేజ్ బ్యాక్ ఎండ్‌లో చూపించామనుకోండి. అరే! ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు? ఆ సార్ ఎవరు? ఎలా ప్రిపేర్ అయ్యావు? ఏం చదివావు? అని అప్పుడు మొదలెడతారు ఒక్కొక్కళ్ళు. అంటే ఏంటి?
అన్నిటికీ మూలం ఏంటి? సక్సెస్సే. ఆ రేస్‌లో దిగిపోవటమే మనం చేసిన పెద్ద మిస్టేక్ ఇప్పటి వరకు గూడా. చిన్న చిత్తగా సాలరీస్‌తో ఎన్నాళ్ళు కాలం గలుపుతారు చెప్పండి? 10,000, 15,000, 20,000 ఏం జేసుకుంటారు ఆ సాలరీ? ఎవరికిస్తారు? మరి ఆ సాలరీ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? అటు ఫ్యామిలీని సాటిస్ఫై చేయలేక, ఇటు మనల్ని సాటిస్ఫై చేయలేక, ఉక్కిరి బిక్కిరవుతూ ఎన్ని రోజులు మనకి ఈ జర్నీ? అందుకే మరి దీనికొక ముగింపనేది మనకు కావాలి. ఒక ఫైనల్ టచ్ అనేది ఒకటివ్వాలి మనం. ఆ ఫైనల్ టచ్ ఎలా ఉండాలంటే మనకి, ఇంక ఎవరు గూడా మన కరియర్ గురించి ప్రశ్నించకూడదింక. మన గురించి మాట్లాడాలంటే, అంటే జనరల్‌గా మాట్లాడాలి అంటే ఆలోచించాలి ఫస్ట్. అంటే అప్పటిదాకా మనల్ని ఆహ్, య ఆహ్, పప్పులో కరివేపాకులాగా పక్కన పడేసినోళ్ళకి మనం ఎలా కనపడాలంటే ఆ టయానికి మన గురించి ఆలోచించాలా ఈడా అంటే వీడి గురించి తక్కువగా ఆలోచించకూడదు. వీడి గురించి తక్కువగా ఎస్టిమేషన్ ఏసి నేను ఫూల్ అయ్యాను అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తే చాలు. ఒక్కసారి ఆ ఫీలింగ్ క్రియేట్ చేయండి చాలు. ఇంకేం అవసరం లేదు. మనల్ని తక్కువగా ఎస్టిమేషన్ ఎవరైనా ఏస్తే వాళ్ళకి ఒక్కసారి మీరేంటో చూపిచ్చి చాలు. ఇంకేం అవసరం లేదు. లైఫ్ ధన్యం ఇంక. ఎవరికీ మనం ఏంటో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆ పర్సన్స్‌ని మైండ్‌లో ఫీడ్ చేసుకోండి. రెడీగా పెట్టుకోండి. ఒకసారి ఆ పర్సన్స్ మైండ్‌లో అందరి మైండ్‌లోనూ ఉంటారు. ఈవెన్ నాకు గూడా చాలా మందున్నారు. అలా మీరు గూడా మైండ్‌లో కొంతమందిని పెట్టుకోండి. అంతేగాని పెట్టుకోండంటే వాళ్ళ మీద ఫైటింగులు చేయమని గాదు. ఓకే. మన ఈరోజు తక్కువ ఎస్టిమేషన్ వేసాడు వీడు. మనం చెప్పింది వినలేదు. అలాంటోడికి మరి ఒక్కసారి మనం ప్రూవ్ చేసామనుకోండిలే. ఒక్కసారి ప్రూవ్ చేయండి. ఎక్కువ అవసరం లేదు. వాడు ఇంక ఎక్కువ మన గురించి మాట్లాడడింక. అయిపోయింది. ఖేల్ ఖతం. సో, అందుకే నేను చెప్పేదేంటంటే సక్సెస్ రేట్స్‌లో ఉన్నవోడు మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఎవ్వరిని కన్సిడర్ చేయరు జనాలు. నువ్వు ఎంత ఐన్‌స్టీన్ అయినా సరే, నీ బల్బు వెలగపోతే సారీ థామా ఆల్వా ఎడిసన్ అయినప్పటికి నువ్వు 100 సార్లు కాదు, ఓ 1,00,000 సార్లు ట్రై చేసి నువ్వు ఫెయిల్యూర్ అయితే, ఆ బల్బు వెలగకపోతే నీ వాల్యూ ఏంది? ఇప్పుడు ఆయన జనరల్‌గా మనం బుక్స్‌లో ఏం చదువుతాం థామస్ ఆల్వా ఎడిసన్ 60,000 సార్లు ట్రై చేసి ఫెయిల్యూర్ అయ్యాడు. బల్బు కనుక్కున్నాడు. ఆ బల్బు కనుక్కోకపోతే థామస్ ఆల్వా ఎడిసన్ గురించి ఎవరైనా డిస్కస్ చేస్తారా? 60,000 సార్లు ట్రై చేసింది ఎక్కడికెళ్ళిపోయింది? గార్బేజ్‌లోకెళ్ళిపోయింది. మరి ఆయన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం. దేనికెళ్ళినా సరే ఏ ఎక్కడికెళ్ళినా సరే బెస్ట్ ఎగ్జాంపుల్ కింద అతన్నే తీసుకుంటాం. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే 60,000 సార్లు ట్రై చేసాడు కాబట్టి, ట్రై చేసి ఫైనల్‌గా బల్బు వెలిగింది. ఆ బల్బు అనేది 100 మందిని వెలిగించింది. లక్షల్లో వెలిగించింది. కోట్లలో వెలిగించింది. ఆ ఒక్క బల్బు అనేది. ఆ బల్బుతో రకరకాల ఇన్వెన్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. అట్లాగే మన దగ్గర నుంచి యాక్షన్ లేక